నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. ప్రజాస్వామ్యం కూని అయింది. ప్రజాస్వామ్యం అపహాస పాలైంది. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా తయారయ్యారు. మంత్రి సవిత పెద్ద ఎత్తున 400 మంది రౌడీల్ని మనుషులను తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ప్రతి బూత్లోనూ 400 మంది రౌడీలు ఉన్నారు. ఒక్కొక్క ఓటర్కి ఒక్కొక్క రౌడీని పెట్టారు. ఇది ప్రజాస్వామ్యమా అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కరెక్టే, ప్రజాస్వామ్యంలో మీరు చెప్పింది ఏది జరగకూడదు, అది ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ గత స్థానిక సంస్థాగత ఎన్నికల సందర్భంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే మీరు తాడేపల్లి ఇంట్లో నుంచి బయటకు రాకుండా మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ ఇన్ఛార్జీలకి, మీ ఎమ్మెల్సీలకి బాధ్యతలు అప్పచెప్తే రాష్ట్రం మొత్తం కూడా ఒకే ఒక పార్టీ అన్ని స్థానాల్లోనూ అధికారంలో ఉండాలి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీ బోర్డు మెంబర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఓవరాల్గా మండల ఎంపీటీసీల దగ్గర నుంచి మొదలుకుంటూ ఓవరాల్గా పంచాయతీ వార్డు దగ్గర నుంచి వార్డు మెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రంలోనే అన్ని ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ హవా ఉండాలి. రాష్ట్రం మొత్తం కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలే అధికారంలో ఉండాలి అనే ఒక నియంత పాలనలో, నియంత ఆలోచనలో మీ నేతలకి, మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ ఎమ్మెల్సీలకి, మీ పార్టీ ఇన్ఛార్జీలకి, మీ నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకి అప్పచెప్తే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకుని నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్లు వేసిన చోట తప్పుడు దొంగ సంతకాలు పెట్టి వాటి నామినేషన్లు విత్డ్రాల్ చేశారు. స్క్రూట్నీలు అధికారుల్ని ప్రలోభపెట్టో, భయపెట్టో, ఇబ్బందులు పెట్టో స్క్రూట్నీలో చాలా నామినేషన్లు లేపేశారు. నామినేషన్ పత్రాలు లాక్కుని చించి పాడేశారు. ఇలాంటిది ఏదన్నా రాష్ట్రం మొత్తంగా జరిగిందా? పులివెందల నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ మెంబరు, అదేవిధంగా ఒంటిమిట్టలో ఒక జడ్పీటీసీ మెంబరు, అవి కూడా బై ఎలక్షన్స్. మిగిలింది అంటే వాళ్ళకి ఆ పదవీ కాలం ఎంతకాలం ఉందో ఉంటే 1 year ఉంది. 1 year కోసం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేంత పరిస్థితి ఉందా? మామూలుగానే మీరు పులివెందులు వెళ్ళి తలెత్తుకోలేనటువంటి పరిస్థితి, అసెంబ్లీకి వచ్చి నిలబడలేనటువంటి పరిస్థితి, మిమ్మల్ని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశం ఉందా? ప్రజాస్వామ్యం కూనీ చేయాలి అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉంటే, లేదా ప్రజలు పెద్ద ఎత్తున మీ పక్కన ఉంటే ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వానికి కూనీ చేయాల్సిన అవసరం వస్తుంది. అసలు ప్రజలే వద్దు అని విస్మరించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేదాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన నియంత ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అంటే నిజంగా హాస్యాస్పదం. మనం కరెక్ట్గా 4 సంవత్సరాలు వెనక్కి వెళ్తే జరిగింది. సరే, ఈరోజు ఏం మాట్లాడితే పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. నకిలీ ఓటర్లను గుర్తించడం, అభ్యంతరాలను తెలియజేయడం, పోలింగ్ వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలు ఉంటాయి. పోలింగ్ ఏజెంట్లు నియమించుకునేందుకు ఫామ్ 12 ఇస్తారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ 12ను పోలీసులు, టీడీపీ వాళ్ళు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్ర ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నా. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికల్లో జరిగాయా? ఏజెంట్లు లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా? అసలు ఏజెంట్లు ఎందుకు లేరు? వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఒక ఏజెంట్ కూడా రాలేదా? రాకపోవడానికి కారణం ఎవరు? ఒకవేళ మీరు చెప్పిన విధంగా వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ ఏజెంట్లు లేకపోతే ఆ పార్టీ ఏజెంట్ను కూర్చోబెట్టుకోలేకపోవడం ఆ పార్టీ దౌర్భాగ్యం. సరే, అక్కడ వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఏజెంట్ లేకపోతే మిగతా 11 మంది, మొత్తం అక్కడ నామినేషన్లు వేసిన 11 మంది కాంగ్రెస్, స్వతంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏజెంట్లు లేరా? వాళ్ళైనా ఫారం 12 ఇస్తారు కదా. మీ దగ్గర లాక్కుంచారు, వైసీపీ వాళ్ళు లాక్కించారు. ప్రధాన పోటీ టీడీపీ, కాంగ్రెస్ మధ్య ఉంది. సరే, లాక్కున్నారు, చించేశారు.
ఇవ్వలేదు. ఎన్నికల అధికారికి, ఆ రిటర్నింగ్ అధికారికి ఆ ఫారం 12 ఇవ్వలేదు. మరి లెక్కైతే మిగతా పార్టీలు వాళ్ళు అభ్యంతరం చేయలేదే, మిగతా పార్టీ వాళ్ళు ఈ అంశాన్ని తెర మీదకి అసలు తీసుకురానేలేదే. ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని మీతో పాటు పోటీ చేసినటువంటి అక్కడ మిగతా అభ్యర్థులు ఎవరు కూడా ఈ అంశాన్ని మీడియా ముఖంగా చర్చకు తీసుకురాలేదే. అంటే మీరు చెప్తున్నది అబద్ధం. అంటే ప్రజాస్వామ్యం కూనీ చేసి అక్కడ గెలిచారు అంటే మీ ఓటమిని ఒప్పుకోకుండా కింద పడ్డ మాదే పై చేయలాగా, లేదంటే మనకి తైతక్కలాడడం రాక నేల ఎత్తు పొలాలకు ఉందని చెప్పేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అంటే ఓటమిని ఒప్పుకుంటే మీ నిజాయితీని ప్రజలు గుర్తిస్తారు. ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేక ఏదో ఒక సాకు క్రియేట్ చేసి ఇతరుల మీద నెట్టేయడం. అక్కడ మీరు నియమించినటువంటి మీ పార్టీ ఇన్ఛార్జీలు, మీరు నియమించినటువంటి మీ ఎంపీ అవినాష్ రెడ్డి, వీళ్ళెవరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి అక్కడ లేదు, అడగలేకపోయారు. డబ్బులు ఇచ్చి కొని ప్రలోభ పెడదాము అని చెప్పని చాలామందిని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు మీ దగ్గర డబ్బులు తీసుకున్న ఓట్లేరని చెప్పని మీరు నియమించిన వాళ్ళే ఆ డబ్బులు నొక్కేశారనేది ఒక రోమర్ కూడా, చర్చ కూడా నడుస్తుంది, రోమర్ కూడా వినిపిస్తుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ఆధారం చేసుకుని ఇదే నిజమని నమ్మి ప్రతిసారి మాట్లాడి ప్రజల్లో మీరు అనవసరంగా అపాస్పాలు అవడం తప్ప ఏమీ ఉండదు. ఇందులో చెప్పాలంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీకు. ఎంతసేపు వాళ్ళ వైఫల్యాలని, వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎవరో ఒకళ్ళ మీద, అటు ప్రజాస్వామ్యం మీదో, లేదంటే అటు అధికారంలో ఉన్న వాళ్ళ మీదో, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీదో ఎవరో ఒకళ్ళ మీద నెట్టేసి వాళ్ళు తప్పించుకుంటున్నారు, మీ దగ్గర మన్నలను అలాగే ఉంచుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగిందే అది కాదు. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట కూడా ఆయన చాలా క్లియర్గా ఏదో చెప్పినట్టున్నారు. ప్రజాస్వామ్యం మీకు ఓట్లు వేసే అవకాశం లేదు, ప్రతి బూత్లో వెబ్ కాస్టింగ్ సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా, ఎవరెవరు బయట నుంచి వచ్చారు, ఎవరెవరు బూతులను ఆక్రమించుకున్నారో ఆధారాలు ఇస్తా, అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్ళని మోసగాడు అంటారు. ఈ ఎన్నిక జరిగిన ఊర్లో ప్రజలు అక్కడ ఓటేస్తారు. గతంలో అదే జరిగింది. ప్రత్యేకంగా ఈ ఎన్నికలో చంద్రబాబు పోలింగ్ బూత్లను మార్చేశారు. పోలింగ్ బూత్ను మార్చడం వల్ల 4,000 ఓట్లు పై ప్రభావం పడింది. పోలింగ్ బూత్లకు వెళ్లకుండా దారిలో అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికల 6 పంచాయతీల పరిధిలో జరిగాయి. ఆ 6 పంచాయతీల్లో 700 మంది పోలీసులు పెట్టారు. ఇరు ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ గ్రామాలు అదే చేశారు. ఇక్కడ పోలీసులు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ 30 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతూ ఉంది, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోతే ఏంటంటే పులివెందులు అంటే ఏదో ఒక రక్తం ఓడే పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా, ఓటర్కి విఘాతం కలగకుండా, ఎటువంటి అల్లర్లు జరగకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కాబట్టి అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు వైఫల్యాలని, భద్రతా లోపాలని రేపొద్దున మీలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉండడానికే ముందుగా చర్యలు చేపట్టారని చెప్పి పోలీసులు, ఎన్నికల కమిషన్ చెప్పింది. ముందుగా అధిక భద్రతా ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా చేశామని చెప్పి పోలీసు చెప్పింది. అయితే పోలీసులు పాపం విధుల్ని సక్రమంగా నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి చేతుల్లో అయితే అబాస్పాలాగా తప్పట్లేదు. ఏరుకోరి పోలీసులు నియమించుకున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని పోలీసులు టీడీపీ పనిచేశారు. డిఐజీ కోయి ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు, పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ కోయి ప్రవీణ్ పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిపారు. చంద్రబాబు మాట వినకపోతే డీజీ స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, విశాల్ గున్నెలపై కేసులు పెట్టారు. ఎందుకు? వీళ్ళు చేసిన పాపం, వీళ్ళు చేసిన అరాచకం ఏంటో తెలుసు. కోయి ప్రవీణ్ అక్కడ విధులని సక్రమంగా నిర్వహించారు. అది చెప్పేదానికి ఆ ఎన్నికల నిర్వహణ. అంటే అక్కడ వైసీపీ గూండాలు ఎన్నికలను అడ్డుకోకుండా, ఎన్నికల సజావుగా జరగకుండా అడ్డుకోకుండా, ఎన్నికల గందరగోళం సృష్టించి రక్తం ఓడకుండా చక్కగా పోలీసులను అక్కడ పెట్టి ఓటర్కి ఓటేయడానికి వచ్చినటువంటి ఓటర్కి ఎటువంటి విఘాతం కలగకుండా ఓట్లు వేసి పంపించారు. ఇంకా వైసీపీ నేతలే టీడీపీ వాళ్ళు ఓట్లు వేయడానికి వస్తుంటే అడ్డుకుని కొట్టారని చెప్పిన దానికి కూడా వీడియోలు చాలా బయటకు వచ్చాయి. అటువంటి సంఘటనలు కూడా అంటే పెద్దగా జరగకుండా ఈ పునరావృతం కాకుండా చేశాడు. మీరు చెప్పే సునీల్ కుమారు, మీరు చెప్పే డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, మీరు చెప్పే విశాల గున్ని ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఏం కక్ష తీర్చుకోలేదు. పివి సునీల్ కుమారు ఏం చేశారు, ఎంతమందిని అర్ధరాత్రి పూట సిఐడి అధికారి గుండా ఎంతమంది అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు, ఎంతమంది లాఠీ చార్జ్ చేశారు, ఎంతమందిని వీడియోలు తీసి మిమ్మల్ని మీ ఆనందం కోసం పంపించారనేది వాళ్ళు బాధితులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. అది సేమ్ టైం పిఎస్ఆర్ ఆంజనేయులు చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో, ఒక మహిళ, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే స్పందించిన మీరు
అతనికి అన్యాయం జరిగితే మాట్లాడుతున్నది నిజంగా అది నిజంగా ద్రోహమే. తర్వాత విశాల గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పిందల్లా వింటూ చేసినటువంటి ఒక పోలీసు. సో ఇలాంటి వాళ్ళని సమర్థించొద్దు. వాళ్ళు ఎప్పటికీ చట్టం కోర్టులు వాళ్ళని శిక్షించాయి. చట్టం కోర్టులు వాళ్ళు నేరస్తులే అని చెప్తున్నారు. వాళ్ళ మీద ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదులు అబద్ధం అని చెప్పిన వాళ్ళు ప్రూవ్ చేసుకుని బయటకు వస్తే బాగుంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల ప్రక్రియ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం.